అన్ని రోజులు ఒకేలా ఉంటాయని అనుకోవడం మన పొరపాటు. ఎప్పుడు ఇంట్లో కలకల్లాడుతూ స్నాక్స్ అయితే ఉండేవి. ఇవాళ పిల్లలు అడిగేసరికి మన దగ్గర లేనప్పుడే మనకు కావాలనిపించింది కదా! ఉన్నప్పుడైతే తినమనంటే ఓ పేచి పెట్టేవారు. లేనప్పుడేమో కావాలని అడుగుతున్నారు. ఇంకా నేను ఊరుకుంటానా? ఏదో ఒకటి చిటికలో చేసి పెట్టాలనేసి ఫ్రిడ్జ్ అంతా వెతికితే ఎప్పుడో తెచ్చిన నువ్వులు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఉన్నాయి. వాటితో నేను పల్లి చెక్కలాగా చేద్దాం అనుకుంటున్నాను. పల్లి చెక్క లాంటిది కానీ అందులో పల్లీలు ఉండవు, అంతే తేడా. ఇలాంటివి స్వీట్స్ చేసుకునేటప్పుడు బెల్లం అనేది మంచిగా తీసుకోవాలి. నేనైతే తాటి బెల్లం తీసుకొని వచ్చాను. ఇది కేజీ 60 రూపీస్ అంట. చాలా బాగుంటుంది. అడకట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు నలకలే ఉండవండి ఇందులో. మామూలుగా కొట్లలో దొరికే బెల్లం అయితే పావు కేజీ ఉంటుంది కదా, అందులో మొత్తం నలకలు మట్టి ఇవన్నీ ఉంటాయి. నాకైతే అస్సలు యూజ్ చేయబుద్ధి కాదు. ఇంకా లేని పరిస్థితులు తప్పదు కదా వాడకుండా. అందుకే ఇలాంటి రోజు ఏమన్నా వచ్చిద్దేమోననేసి ఎప్పుడు ఒక కేజీ బెల్లం అయితే ఇంట్లో రెడీగా ఉంటుంది. వీడియోలో చూపించిన పాకం వచ్చిన తర్వాత చక్కగా నా దగ్గర ఉన్నవి నువ్వులు, వాటర్ మెలన్ సీడ్స్ అయితే యాడ్ చేసేసుకొని ఒక గిన్నెకి నెయ్యి రాసి ఆ దాంట్లో అయితే వేసాను. అచ్చు భలే వచ్చింది కదా, మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి.